నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బలుసులమ్మ జాతర ఆహ్వాన నిమిత్తం ఆలయంలో నిర్వహించిన గాజులు, పసుపు, కుంకుమ పూజల కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బొలిశెట్టి వలవల బాబ్జీ, ఈతకొట తాతాజీ, వడ్డీ రఘురాములు. ఈ నెల 11న నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ వాదులందరూ హాజరు కండి. పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేబీఆర్ నాయుడు. కుంచినపల్లిలో జరిగిన క్రికెట్ పోటీలను ప్రారంభించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట తాతాజీ. గొర్రెల శ్రీధర్ నిర్వహణలో జరుగుతున్న గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్లో శనివారం జరిగిన పోటీలను ప్రారంభించిన టీడీపీ నాయకులు పరిమి రవికుమార్, గంధం సతీష్లు. టిట్కో గృహ సముదాయాల్లో జరుగుతున్న మన ఇళ్లు మన సంక్రాంతి ముగింపు వేడుకల్లో పాల్గొని బహుమతి ప్రదానం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి, ఈతకొట తాతాజీలు. ఆరుగొలంలో జరిగిన శ్రీ కోట్లమ్మ అమ్మవారి జాతర కార్యక్రమాల్లో పాల్గొన్న నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు. మార్చి నెల 12వ తేదీ నుండి తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమలతో ఆహ్వానించే నిమిత్తం శనివారం బలుసులమ్మ ఆలయం వద్ద గాజులు, పసుపు, కుంకుమలను అమ్మవారి వద్ద పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,00,000కు పైగా గాజులను అమ్మవారి వద్ద పెట్టారు. శనివారం నుండి 11 రోజుల పాటు వాటికి పూజలు చేసి ఈ నెల 21 నుండి పట్టణంలోని వివిధ దేవాలయాల వద్దకు పూజలు చేయబడిన గాజులు, పసుపు, కుంకుమ తీసుకువెళ్లి ఆయా ప్రాంతాల మహిళలకు అందజేసి జాతర మహోత్సవాలకు ఆహ్వానం పలకనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన గాజులు, పసుపు, కుంకుమ పూజలకు పట్టణం నుండి నాయకులు తరలివచ్చారు. ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగ మంజీ, ఆలయ కార్యనిర్వహణాధికారి బివి చంద్రశేఖర్లు నాయకులకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ దంపతులు, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట తాతాజీ దంపతులు, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కుమార్తె గట్టిం సింధు తదితర నాయకులు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. త్వరలో జరగబోవు జాతర మహోత్సవాలకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు 1,1016 విరాళాన్ని ప్రకటించారు. నియోజకవర్గ పార్టీల నుంచి ఇన్ఛార్జీలు వారి వారి పార్టీల శ్రేణులతో ఆలయానికి విచ్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగే బలుసులమ్మ జాతర సందర్భంగా 1,00,000 పైన గాజులు ప్రతి సోదరిమణికి అందించాలనే ఉద్దేశంతో ఆలయ కమిటీ సభ్యులు శ్రీరంగ అంజి గారు, వారి మిత్రులు, అంతేకాకుండా గ్రామ పెద్దలందరూ కూడా ఆలోచన చేసి సౌభాగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఆలోచనతో ఈ యొక్క 11 రోజులు అమ్మవారికి పూజలు చేసి ఈ గాజులన్నీ కూడా మరి అన్ని వార్డుల్లోనూ ఉన్న శ్రీమూర్తులకి పంచే విధంగా ఈ ఏర్పాట్లు చేశారు. మీరందరూ ఈ రోజు నుంచి జాతర జరుగుతుందనే ఉద్దేశంలో ఉండాలి. జాతరని బాగా జరిపించాలి. మనందరూ కలిసి మీ అందరూ దాంట్లో పాత్రదారులు అవ్వాలి, అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి మీరు సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పూజలన్నీ జరుగుతున్నాయి. అందరూ కూడా మరి దీన్ని సహకరించండి. మరి దీనికి అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా అందరు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా దీంట్లో భాగస్తులయ్యి ఇది మన ఇంట్లో కార్యక్రమంలాగా అందరూ కూడా మీరు ప్రతి ఇంట్లో కూడా గాజులను ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు ఆ ఇంటికి పంపించే విధంగా ఈ మహాప్రసాదం అనుకుని మరి ఇవన్నీ తీసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖుని వార్డుల్లోకి పంపడం జరుగుతుంది. అందరూ దీంట్లో కమిటీలో ఉత్సాహంగా ఉండే అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పేరు రాయించుకుని ఇది నా బాధ్యత అనుకుని అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈ జాతర ఉత్సవాన్ని ఎంతో ఘనంగా ఇప్పటి నుంచి కూడా ఏర్పాట్లు చేసే అవసరం ఉంది. మరి ఖచ్చితంగా మంచి రోజు చూసి
మరి మనం మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేపడతాం. అది ఫిబ్రవరి ఏదో మంచి రోజు చూసి అన్ని కార్యక్రమాలు మొదలు పెడితేనే కానీ మనం మార్చి 12వ తారీఖు నుంచి మనం 25వ తారీఖు దాకా మనం కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. అమ్మవారి కృపకి, బలుసులమ్మ తల్లి కృపకి పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన గ్రామ దేవత బలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలతోటి, అలాగే ఇక్కడ శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అందరూ కూడా జాతర సందర్భం, ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చిన జాతర బలుసులమ్మ జాతర. మరి ఈ జాతర సందర్భంగా మార్చి 12 నుంచి జరిగే కార్యక్రమాలు అన్నిటికీ ముందుగా మరి ఈ 1,00,000 గాజులతోటి ప్రతిరోజు కూడా పూజలు జరిపించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఆలయ కమిటీ నిర్ణయం తీసుకోవడం, ఈ జాతర అంగరంగ వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలి. ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ జాతర ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా చెయ్యాలని చెప్పి ఆలయ కమిటీని, అలాగే మరి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి బలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలతోటే ఈ తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం అందరం కూడా ఒకే చోట వివిధ మతాలు, వివిధ కులాలు అందరం కూడా కలిసిమెలిసి మరి ఈ పట్టణంలో జీవనం కొనసాగిస్తున్నాం. అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి హింసలు లేకోకుండా చాలా చక్కగా ఆ అమ్మ ఆశీర్వచనంతో మనం అందరం కూడా ఇక్కడ ఈ పట్టణంలో జీవనం కొనసాగిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ఆ అమ్మ ఆశీర్వచనం కొరకు మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారంగా మార్చి 12వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. జాతర కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరూ పూర్తిగా సహకరించవలసిందిగా, ఆలయ కమిటీతోటి పూర్తిగా సహకరించవలసిందిగా కోరుకుంటూ, మన బొలుసులమ్మ తల్లి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ జాతర మహోత్సవానికి రంగరంగ వైభవంగా అన్ని సదుపాయాలతో ఈ నియోజకవర్గ ప్రజలే కాకుండా, ఈ ప్రాంతం వారే కాకుండా, ఈ ప్రాంతం నుంచి దూర ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, వివిధ దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అమ్మవారిని ఎంతో నమ్మి ఈ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా ఉండే బొలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని 12 సంవత్సరాల తర్వాత రంగరంగ వైభవంగా ప్రారంభించి ఈ నెల 21 నుంచి ప్రతి వార్డులో కూడా అమ్మవారిని అది దర్శనార్థం, ప్రజల దర్శనార్థం ఉంచి తర్వాత రంగరంగ జాతర మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. దాని సందర్భంగా ఈరోజు 1,00,000 గాజుల యొక్క అమ్మవారి సమర్పించి అక్కడి నుంచి కూడా పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలాగా, అలాగే ఈ కమిటీ ఏదైతే శ్రీరంగం అంజిబాబు వాళ్ళ మిత్రులు వీళ్ళందరూ కూడా కమిటీకి ఏదైతే ఉత్సవ కమిటీ ఉందో ఆ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అమ్మవారు మనం ఏం చేసినా చెందినా కూడా భగవంతుడు అమ్మవారు మనతో ఏదైనా చేయించుకోవాలనే ఒక దృఢ సంకల్పం ఉంటే తప్ప మనం ఏమీ చేయలేమని నమ్మిన వ్యక్తిగా నేను ఇవాళ మళ్ళీ వీరందరికీ కూడా అవకాశం కల్పించి రంగరంగ వైభవంగా మళ్ళీ ఈ కార్యక్రమాలను చేసే విధంగా వాళ్ళకి అమ్మవారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అమ్మవారికి నేను మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇవాళ వీరందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, వారు పండించిన పంటలు మంచి ఒక రేట్లతో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని, అలాగే విద్యార్థులు ఇలా మార్చి ఏప్రిల్ పరీక్షా సమయం కాబట్టి బొలుసులమ్మ అమ్మవారి దీవెనలతో వాళ్ళ మంచి మార్కులతో ఉత్తీర్ణమై సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి దీవెనలు ఈ ప్రాంత ప్రజలందరికీ, ఈ నియోజక ప్రజలందరికీ మెందుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బొలుసులమ్మ ఆలయంలో 1,00,000కు పైగా మట్టి గాజులు, పసుపు కుంకుమలతో ఈరోజు ప్రత్యేకమైన విశేషమైనటువంటి పూజలు చేయటం జరిగింది. ఈ గాజులన్నిటినీ 11 రోజులు ఆలయంలో అమ్మవారి సమక్షంలో ఉన్న తర్వాత ఇక్కడ ప్రతి మహిళకు
అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ బల్సులమ్మ తల్లిని నేను ప్రార్థన చేస్తూ శ్రీ 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 బొలసలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ మా అన్నయ్య బొలసటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు కూటమి సభ్యులు అందరూ సహకారాలతో మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరుగు జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అమ్మవారికి 1,00,000 గాజులతో పూజా కార్యక్రమాలు 11 రోజులు పూజా కార్యక్రమాలు చేసి 21వ తారీఖు నుంచి మన 35 వార్డుల్లో ఉన్న ముత్తైదువులందరికీ కూడా ఈ గాజులు అందించాలనే సంకల్పంతో మా అన్నయ్య బొలసటి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. కావున దీనికి ప్రతి వార్డులో కూడా ప్రముఖ దేవాలయాల్ని మేము తీసుకుని ఆ దేవాలయాల కాడ ముందు రోజున క్యాన్వసింగ్ చేయించాము. ఆ దేవాలయం దగ్గరకు వచ్చి మహిళామూర్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సేవాభాగ్యంగా కావాల్సిన వాళ్ళు ముందుగా వచ్చి ఇక్కడ ఆలయం దగ్గర మీ పేర్లు నోట్ చేయించుకున్నచో ఇక్కడ బొలసలమ్మ గుడి మహిళా సేవకులు, లలితా సత్సంగ సభ్యులు వారు ఉంటారు. వారితోటి మీరు కూడా మమేకమయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేబీఆర్ నాయుడు విమర్శించారు. శనివారం తాడేపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్జీగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 11న నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 30వ తేదీన జిల్లా కేంద్రాల్లో భీమవరంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మార్నిడి బాబ్జీ మాట్లాడుతూ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు పేద శ్రామికుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. జిల్లా అధ్యక్షుడు అంకం సీతారాం మాట్లాడుతూ దేశం మొత్తం పేదలకు ఉపాధి హామీ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్, పొన్నాడ శోభనాద్రి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ తీసేసే ప్రక్రియ ప్రారంభించింది. దాని ముఖ్య ఉద్దేశం మీద ఈ రోజున ఇక్కడ మన తాడేపల్లిగూడెంలో మా అన్నయ్య దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా జిల్లాలో ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామానికి కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఈ మన బీజేపీ ప్రభుత్వం కమలం పార్టీ వాళ్ళు చేసే అకృతాల గురించి చెప్పడానికి మా ప్రభుత్వం రెడీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మా నాయుడు గారు అందరూ చెప్పినట్టు సుమారు భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. దాని ముఖ్య ఉద్దేశం మన కాంగ్రెస్ గవర్నమెంట్ 2005లో మన అనంతపురంలో మన ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ చేశారు. మన మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో. అది ఉపయోగకరమైన పథకం. అలాంటి పథకాన్ని తీసేసే ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీన్ని తీస్తే మేము ఊరుకోమని చెప్పి దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటల రేపు ఉదయం మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలో జిల్లా కేంద్రమైన భీమవరంలో ప్రకాశం చౌక్లో రేపు నిరాహార దీక్ష చేపడుతున్నాం. ఒక పథకం అంటూ ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్ గారు. అది ఓ మాదిరిగా పనిలోకి వెళ్ళడానికి ఇబ్బంది ఉండి కాలు వంకో చెయ్యి వంకరొచ్చో లేకపోతే పని చేయలేని శక్తి లేని వ్యక్తులకి జీవనోపాధి కోసం అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎంతో ఆలోచించి ఎంతో కొంత ఊర్లో ఉన్న చెత్తను తీయడానికి పనికి ఆహార పథకం అన్న పేరు పెట్టి తెలుగులో ప్రజల్లోకి వదిలి మినిమం 5-6 వేలు నెలకొచ్చేలాగా ఏర్పాటు చేసిన పథకం ఇది. అన్నిటికంటే ముఖ్యమైనది మహాత్మా గాంధీ గారు పేరు పెట్టారు. ఈవేళ దేశంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం కాకుండా ఉన్న దేశాలన్నీ కూడా మా గాంధీ మహాత్మ పేరు చెప్తే ముక్కు మీద వేసుకున్నారు. అట్లాంటి స్ఫూర్తి దాత, ఇలాంటి స్ఫూర్తి ఉన్న వ్యక్తి ఏ దేశంలో అయినా పుడితే ఆ దేశం బాగుపడుద్ది అనే పరిస్థితి తీసుకొచ్చిన సందర్భం, అంత పేరు సంపాదించిన సందర్భం గాంధీ గారికి ఉంటే ఈవేళ మోడీ గారు ఈ 11 సంవత్సరాల నుంచి అయ్యా మీకు నమస్కారం పెట్టి అడుగుతున్నాం మోడీ గారు, మీరు తెచ్చిన ఒక వ్యవస్థ చూపించండి. 11 సంవత్సరాల్లో ఒక వ్యవస్థ లేదే.
లేకపోగా జాతిపిత మహాత్మా గాంధీ అని దేవుడు తండ్రితో పోల్చిన మహాత్మా గాంధీ గారి పేరు తీయడానికి ఏ విధమైన ఆలోచన చేశారో ప్రజలారా, ముఖ్యంగా పేద ప్రజలారా, పనికి ఆహార పథకానికి వెళ్ళే ముఖ్యంగా కార్మికులు మీరు రోడ్ల మీదకి రండి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీ తరపున పోరాడడానికి అర్ధరాత్రి కూడా మీ వెంట మేము ఉంటాం. మీలో మార్పు రావాలి. మీకోసం ఈ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మీరందరూ ముందుకొచ్చి ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. మీ తరపున నిలబడతాని మేము ఈ సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా చెబుతున్నాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మార్చడంపై ఇక్కడికి వచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులు నూతనంగా విచ్చేశారు అంకిత సీతారాం గారికి, అలాగే పార్లమెంటు లాస్ట్ టైం ఎన్నికలు పోటీ చేసిన కేబీఆర్ నాయుడు గారు, మళ్ళీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానేటి బాబ్జీ గారికి, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకి అందరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అసంఘటిత కార్మికులు అయితే ఎవరైతే ఉన్నారో రేపు మరి మా సీతారాం గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తలపెట్టబోయే నిరాహార దీక్షకి వాళ్ళందరూ మద్దతు పలికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం మండలం కుంచినపల్లిలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీన్, కుంచినపల్లి జనసేన నాయకులు కోట శ్రీరామ్, ఆత్కూరి కామేశ్వరరావు, పెద్దబ్బులు, ఆత్కూరి పవన్ కుమార్, కన్వీనర్ రామగాని సత్యనారాయణ, కంచర్ల రాజా, సాలెం రాజు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండగ ముందస్తుగా మరి కుంచినపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలకి మరిపించేలాగా ఈ కుంచినపల్లి గ్రామ యువతి మరి జరిగిన 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున మరి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ చేస్తూ ఈ సంవత్సరం 4వ సంవత్సరం రామారామ 5-6 టీంలు ఓన్లీ కుంచినపల్లి గ్రామంలో యువతే జరిగి పెద్ద ఎత్తున ఈ క్రికెట్ టోర్నమెంట్ చేయడం చాలా శుభసూచకం. ఎందుకంటే పండుగ వద్దప్పుడు సెలవులు వస్తే ఎటువంటి దురాస్పృశలకి వెళ్ళకుండా చక్కగా ఆలోచించి మా ఈ ఒక క్రీడా ఉద్దేశంతో మరి ఆరోగ్యపరంగా కూడా చక్కటైన ఈ మన భారతదేశంలోనే పెద్ద పేరు ఇవాళ క్రికెట్ అంటే ఒక మంచి ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆట కింద ఏర్పడమే కాకుండా ఎంతోమంది ఇందులో ప్రావీణ్యం సంపాదించి అటు ఉద్యోగ అవకాశాలు కానీ ఇటు భవిష్యత్తులో వాళ్ళు పెద్ద సెలబ్రేట్ అవడానికి కానీ అవకాశం ఉన్న క్రీడ ఏదంటే మనకి క్రికెట్ అయింది. ఇప్పుడు అందులో మరి ఈరోజు ఈ కుంచినపల్లి గ్రామాల యువత జరిగిన 3 సంవత్సరాలు దీంట్లో మరి తర్బీదు అవుతూ ఈ సంవత్సరం మళ్ళీ సంక్రాంతి ముందు ఈ పెద్ద ఎత్తున ఇక్కడ 5 టీములు ఏర్పడి గ్రామంలో ఉన్న యువత అంతాను ఆడుతున్న ముందుగా వారందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ఎన్డీఏ కూటమిలో ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఇందులో మనకి ఈ క్రీడకు సంబంధించిన దుర్గేష్ గారు మంత్రివర్యులు ఉన్నారు. ఆయన చాలా పెద్ద ఎత్తున ఆలోచించి ప్రతి జిల్లాకి ఒక క్రికెట్ మైదానం తయారు చేయాలి, క్రీడాకారులు తయారు చేయాలి అని ఎవరు ఏ యువతకి ఏ ఆటలో ప్రాముఖ్యంతో టాలెంట్ వాళ్ళకి అందులో ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని పైకి తీసుకొచ్చి మరి రాబోయే 2030 కానీ 37 కానీ ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఈ ఒలింపిక్స్ లాంటి జాతీయ క్రీడలు జరిపే స్థాయికి ఎదగెత్తే అందులో పాల్గొనే విధంగా మన యువతను తయారు చేయాలి ఒక ఆలోచనతో ఉన్న దుర్గేష్ గారు వాళ్ళు అనుగుణంగా మీ అందరూ కూడా తయారవ్వాలని కుంచినపల్లి బాయ్స్ అలాగే ఒక గత 5 సంవత్సరాలు బట్టి ప్రతి సంక్రాంతికి కూడా ఈ క్రికెట్ పోటీలు పెట్టుకుని వాళ్ళ ఐకమత్యంగా ఉండి క్రికెట్ పోటీలు పెట్టుకుని చెడు వ్యసనాలకి వెళ్లకుండా ఈ క్రీడల్ని ప్రోత్సహిస్తూ, ఎందుకంటే క్రీడలు అంటే మనోబలం, ముందు మానసిక ధైర్యం మనోబలం కలగడానికి గేమ్స్ చాలా ఉపయోగపడతాయి. యువతకి ఈ గంజాయి లేదా సిగరెట్లు ఈ మత్తుకు అలవాటు లేకుండా కుర్రోళ్ళకు కూడా ఏంటంటే అన్నయ్య తమ్ముడు అని చెప్పి బాండింగ్ బాగా పెరిగి వీళ్ళు కూడా గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా సరే మన కుర్రోళ్ళు ఉన్నారని చెప్పి అందరూ కలిపి ఎవరికైనా సాయం చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఒక యూనిటీగా ఉండి ఈ గేమ్స్ కూడా ఇలా గేమ్స్ వలన ఏంటంటే ప్రతి వాళ్ళు ఎక్కడ దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గర అయ్యి అందరూ ఫ్రెండ్షిప్ అలాగే యూనిటీ పెరిగి కుంచినపల్లిలో ఈ క్రికెట్ టోర్నమెంట్ మన అన్నయ్య గారు దాదాజీ గారి తరఫున ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఆయన చేతుల మీదుగా జరగడం చాలా ఆనందనీయం.
ఏంటంటే ఆయన చెప్పడం ఏంటంటే కుర్రోళ్ళు పోటీలు గేమ్స్లో పోటీ పడాలి, అభివృద్ధిలో పోటీ పడాలని మాకు లాస్ట్ ఇయర్ ఇచ్చిన సందేశం వరకు ఈ పిల్లలందరూ ఆయన సపోర్ట్తో మేము ఇలా టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఇలాగే ఏదైనా కార్యక్రమంలో మాకు బాగా సపోర్ట్ చేస్తున్న తాతాజీ గారికి వారు అన్నీ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి మంచి పదవులు ఆయన పొందాలని మా అందరి సపోర్టు, మా కుంచెంపల్లి గ్రామ సపోర్ట్ తాతాజీ గారికి ఉంటుందని మాకెంత సపోర్ట్ చేస్తున్న తాతాజీ గారికి ధన్యవాదాలు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఫౌండేషన్ అధ్యక్షులు గొర్రెల సురేష్ నిర్వహణలో తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ప్రతి సంవత్సరం టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. 2026లో శనివారం జరిగిన క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు తాడేపల్లిగూడెం రూరల్ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు, కేంపేంటపాడు సర్పంచ్ పీతల సత్యనారాయణ, పంతం శేఖర్, సంతోష్, దుర్గారావు, ఎరుబండి సతీష్ టోర్నమెంట్ నిర్వాహకులు హాజరై ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏదైతే 9 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మా తండ్రి గారి పేరైన గొర్రె లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 52 టీములు మెగా క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి ఈరోజు క్వార్టర్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 9 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తూ 52 టీములు వచ్చినాయి. ఈ 52 టీములు కూడా మరి లీగ్స్లో చాలా చక్కగా ప్రతిభ కనబరిచి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. రేపు సెమీస్, ఎల్లుండ ఫైనల్స్ జరుగుతాయి. అందరూ ఈ యొక్క ప్రాంతంలో పండగకి మంచి వాతావరణం తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు, ఇటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మా పిల్లలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇచ్చేసిన గెస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా వారి తనయులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది జరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నారు టీమ్స్. ఈ సంవత్సరం ఈ జిల్లాలోనే ఇంత పెద్ద టోర్నమెంట్ నాకు తెలిసి అయితే జరగదు. 52 టీంలు అంటే మాటలు కాదు. దీన్ని ఆర్గనైజింగ్ చేయడం, అలాగే దీనికి సంబంధించిన టీం అందరికీ కూడా, చిన్న గారికి కానీ సతీష్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా మా హ్యాట్సాప్. ఎందుకంటే ఇదంతా కండక్ట్ చేసి రోజు ఇక్కడ వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం, ఈ టీమ్స్ అన్ని కండక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంకా ఇతని స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్తున్నారు తప్ప ఏ రోజు కూడా క్రీడను ప్రోత్సహించడంలో కానివ్వండి, ఇతర యాక్టివిటీస్ ఇదే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి, అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్ అన్ని కార్యక్రమాల్లోని, దైవ కార్యక్రమాల్లోని కానీ, సేవ చేసే కార్యక్రమాల్లో కానీ వీళ్ళ ఫౌండేషన్ తాడేపల్లిగూడెంలోనే వీళ్ళ ఫౌండేషన్ ఒక ఆదర్శంగా తీసుకోవాలి. మనందరూ ప్రతి సంవత్సరం మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి దైవ కార్యక్రమాల్లో కానివ్వండి, సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, క్రీడా కార్యక్రమాల్లో కానివ్వండి, అన్ని కార్యక్రమాల్లోనూ శ్రీధర్ అన్న ముందుంటాడు. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడి ఆశీస్సులు, మా అందరూ ఆశీస్సులు ఉండి ఆయన మరింత ఉన్నతకి వెళ్ళాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని. మరి గొర్రెల లక్ష్మీనారాయణ గారు ఫౌండేషన్ ద్వారా వారి తనయులు గొర్రెల శ్రీధర్ గారు ఆధ్వర్యంలో మరి మెగా క్రికెట్ టోర్నమెంట్ని మరి ఇంత ఘనంగా జరుపుతున్నందుకు మన నియోజకవర్గ ప్రజలు, అలాగే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ మన తాడేపల్లిగూడెం పెద్ద ఎత్తున క్రికెట్ జరుగుతుందంటే మరి అందరూ వీక్షిస్తున్నారు. మరి దీన్ని అందరూ కూడా ఆమోదించవలసిన విషయమే. ఎందుకంటే ఈ క్రికెట్ అనేది భారతదేశంలోనే మరి గొప్ప మరి ఒక ఆటగా మరి ప్రసిద్ధి చెందింది. మరి దీన్ని మన తాడేపల్లిగూడెంలో గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ ద్వారా పెట్టడం అనేది సుమారు 50 టీములు రావడం, అందులోకి 50 టీములు కూడా అందరూ కూడా వారి ప్రతిభని కనపరిచి ప్రజలకి ఆనందాన్ని నింపు చేస్తూ, గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఈ కార్యక్రమం 9 సంవత్సరాలుగా నిర్విరామంగా విజయవంతంగా 52 టీముల్ని ఇక్కడికి తీసుకొచ్చి చక్కటి కార్యక్రమాలను నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. అది అలాగే యువత చెడు మార్గాల్లో ఉండకుండా చక్కటి ఈ ఆటల వల్ల ప్రతి ఒక్కరిలోనూ కూడా వారిలో ఉండే ప్రతిభను గుర్తించే విధంగా ఉంటుంది. మన ఊరికే కాదు, మన దేశానికి కూడా గర్వకారణంగా ఎంతోమంది క్రికెట్లోనూ అన్ని రంగాల్లోనూ కూడా రాణించి మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది. అలాగే దీనివల్ల చెడు మార్గాలకు వెళ్లకుండా చక్కటి ఆరోగ్యంగా
అలాగే మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్తూ ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక టిట్కో గృహ సముదాయాల్లో మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. 3 రోజుల్లో పోటీల్లో భాగంగా ఈరోజు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో టిట్కో కాలనీ వాసులతో పాటు తాడేపల్లిగూడెం పట్టణ వాసులు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ చేతుల మీదుగా భోగి మంటను వెలిగించారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు హరిదాసులను తిలకించారు. నూతనంగా మంజూరైన ఇంటి యజమానులకు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీ వాసులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించి వాటిలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కాలనీకి కావలసిన మౌలిక సదుపాయాలన్నింటినీ తాము ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల బాగోగులను పట్టించుకుని నిజాయితీగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, మున్సిపల్ కార్యాలయం మేనేజర్ రవి సుధాకర్, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, ఏసీపీ సీతారాం, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, దుబ్బా శ్రీను, పట్నాల రాంపండు, చాపల రమేష్, గుండుమోగుల సురేష్, పద్మప్రియ, మద్దాల మణికుమార్, మద్దిపాటి ధర్మేంద్ర, వాడపల్లి సుబ్బరాజు, దాట్ల జగన్నాథరాజు, అడగర్ల సురేష్, పసలకొండ, గుండుమోగుల సురేష్, పసుమర్తి రామలక్ష్మణ్, కంచర్ల రాజా, రామగాని సత్యనారాయణ, పెంట రాజేశ్వరి, తోట రాణి, మండెల లీల తదితర కూటమి నాయకులు, అధికార మహిళలు పాల్గొన్నారు. మరి సంక్రాంతి అన్నది ఎంత విశిష్టతో మీకు తెలుసు. తింటాకు ఉన్నదా లేదన్నది కూడా చూడరు. ఇంటికి వచ్చిన ఆడపడుచుకి, ఇంటికి వచ్చిన అల్లుడికి, ఇంటికి వచ్చిన పిల్లలకి, కోళ్ళకి అందరు కూడా బట్టలు కొని ఒక సంక్రాంతి అనేది పెద్ద పండగగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు అందరికీ తెలుసు. డబ్బుతో సంబంధం లేదు. అలాంటి పండుగని ఎంతో పవిత్రంగా చేసుకునే పండుగని ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఈ టిట్కో ఇళ్లలో మన అందరం మీ అందరి సోదరి సోదరుల మధ్య జరుపుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పించారు. ఇవాళ అన్ని చోట్ల కూడా ఈ పండగని సంక్రాంతి పండగలాగా చేయండి, అందరితో మీరు జనంలో ఉండండి అని చెప్పి ఆయన కూడా అందరు రైతుల దగ్గరికి వెళ్ళి పొలం పాటు పట్టి ఆ రైతులకి మీ భూమికి వచ్చిన ఇబ్బంది లేదు, గత ప్రభుత్వంలో మీ భూమి మీకు కాకుండా పోయేటువంటి దుర్మార్గ పరిపాలన జరిగింది అని చెప్పి అందరికీ ధైర్యం చెప్తూ ఆయన ఆ రకమైన పండగ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్నే పిఠాపురంలో
ముందుగా పండుగని చేసే కార్యక్రమం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి ఆయన కూడా ఇక్కడ రావడం, అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ప్రజల మధ్యలో ఉండే విధంగా మరి అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇవాళ ఇవన్నీ టిట్కో ఇళ్ళు వచ్చినాయంటే ఆయన ప్లానింగే. ఇదివరకు చూశారు మీరు, రాజీవ్ గృహకల్ప ఉంది, ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, చూశారు కదా ఎలా ఉంటాయో. కనీసం మనం వెళ్ళడానికి ఉండదు. ఇదంతా షేర్వాల్ టెక్నాలజీలు పెట్టి, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు షేర్వాల్ టెక్నాలజీలో కట్టి నిజంగా కూడా మరి ఏదైనా భూకంపం వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది పడకుండా, అంతేకాకుండా పైన ఇబ్బందులు లేకుండా అందరికి కూడా పైన కిందేమో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం కింద ఉన్న వాళ్ళందరికీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కిందమ్మని చెప్పి, అదేవిధంగా పైన కొంచెం ఉత్సాహమైన యువకులుగా వాళ్ళకి ఇచ్చే విధంగా, ఎక్కగలిగిన వాళ్ళకి ఇచ్చే విధంగా ఆ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ దాని భిన్నంగా గత పరిపాలనలో మీరు ఏం జరిగిందో మీకు తెలుసు. ఎవడిల్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు. వాళ్ళు ఇష్టానుసారం ఇచ్చుకుంటూ వెళ్ళారు. చాలామంది ఫిజికల్ హ్యాండిక్యాప్ నా దగ్గరికి వచ్చి, సార్ నేను 4వ అంతస్తు 3వ అంతస్తు ఎక్కాలంటే నా వల్ల కావట్లేదు, మరి నా పరిస్థితి ఏంటి, నాకు మార్చమని అడుగుతూ ఉన్నారు. కానీ అది మన చేతిలో లేదు. ఆల్రెడీ వాళ్ళకి హక్కు పత్రాన్ని కూడా ఆయనదో ఫోటో వేసుకుని, ఆయన ఏదో ఆయన సొంత డబ్బులు ఇచ్చినట్టు ఆ ఫోటో వేసుకుని మీకు అన్నీ ఆల్రెడీ కూడా ఇవ్వడం జరిగింది. అదే దాంతోపాటుగా మరి వాళ్ళ దీని మీద అప్పులు కూడా తెచ్చేసాడు ఆయన. మీరు తేవక్కర్లేదు అప్పులు, మీ అందరి పేర్ల మీద అప్పులు కూడా వెళ్ళిపోయినాయి. ఇది చాలామందికి తెలియక జగన్మోహన్ రెడ్డి వస్తే వీటికి డబ్బు కట్టక్కర్లేదు కదా అని చెప్పి చాలామంది 2019లో ఆయనకు ఓటేసి గెలిపించారు. ఆయన వచ్చిన 5 సంవత్సరాల్లో టిట్కో ఇళ్ళు కానీ అసంపూర్తిగా వదిలేశారు తప్ప ఎక్కడ కూడా దీన్ని పనిచేసిన పాపాని పోల. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఇళ్ళని మళ్ళీ బాగు చేసి ఈ 5,376 మందికి ఇచ్చి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి సహకారంతో మొత్తం అన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ మరి టిట్కో ఇళ్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి దక్కుద్దని పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో క్రీడలకు సంబంధించి కానీ, ముక్కల పోటీలు కానీ, స్త్రీలకు సంబంధించిన వివిధ ఆటల పోటీలు, ఇవాళ మరి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చివరి రోజు సంక్రాంతి ముందస్తు కార్యక్రమం మరి పెద్ద ఎత్తున చేసినందుకు మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ అందరికీ మరి మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ, ఏదైతే మన సాంప్రదాయం ఉందో మరి భారతదేశంలో సంక్రాంతి అన్నది హిందువులకు అతి పెద్ద పండుగ. ఇక 4 రోజులు చేస్తారు ఈ పండుగ, 4 రోజులు 5 రోజులు, మిగతా పండుగలు 1 రోజే ఉంటాయి. అందుకని ఈ పండుగ అంటే మరి రైతులకి, ముఖ్యంగా కార్మికులకి, కర్షకులకి, పల్లెల్లో ఉన్న పల్లి సాంప్రదాయంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. అటు రైతులు పాలేళ్ళు మార్చడం కానీ, ధాన్యాలు తిట్టడం కానీ ఇది ఒక పెద్ద ఆచారం, మన సాంప్రదాయం. మరి అటువంటి పండుగ ఎంతో ఘనంగా చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో పరిగెట్టిస్తూ మరి పెద్ద ఎత్తున మరి అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి ఇక్కడ చేస్తూ మరి అందులో భాగంగా సాంప్రదాయాలు కూడా మర్చిపోకూడదని ప్రతి పండుగని గుర్తించి మరి ఆ పండుగ గౌరవిస్తూ తీసుకెళ్తున్న ప్రభుత్వం ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అటు మోడీ గారు, ఎందుకంటే ఈ రోజు మోడీ గారు ప్రతి వర్గానికి సంబంధించిన పండుగలు కూడా హాజరయ్యి ఈ దేశంలో జరుగుతున్న ప్రతి చోట, అటు కేరళ కానీ, అటు ఈశాన్య రాష్ట్రాలు కానీ, ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లో వివిధ కానీ పండుగల్లో పాల్గొని అక్కడ సాంప్రదాయ ప్రకారం ఆ ప్రజలకి శుభాకాంక్షలు చెప్తూ అభివృద్ధే కాదు మన సంస్కృతి కూడా మనం కాపాడుకోవాలని తెలియజేసిన వ్యక్తి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో జరుగుతున్న ముగ్గుల పోటీలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు బాహుబలి మన శ్రీను గారికి, అలాగే తాతాజీ గారికి, వేదిక అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి పండుగ అంటే ఎంతైనా వర్ణించవచ్చు. ఇది బాహుబలి సంక్రాంతి 4 రోజులు ఎంతో ఆనందంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంతో కొంత ఆనందంగా బతికే పండుగలను ఉందండి సంక్రాంతి. ఆ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ముగ్గురు పోటీలు నిర్వహించడం, అందులో ఆ విజేతలందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చిన అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఆంధ్ర రాష్ట్ర టైలర్స్ సంఘం తరఫు నుంచి కూడా మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ థ్యాంక్ యూ. పేద వర్గాల మధ్యన సంక్రాంతి సంబరాలు చేసుకోవాలన్న ఒక ఆలోచనతోటి మన తాడేపల్లి నియోజకవర్గ ప్రగతి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన నిరంతరం ప్రజల కోసం మమేకమై ప్రజల సమస్యల మీదే నిరంతరం 20 గంటలు కష్టపడే వ్యక్తి. మరి అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ ప్రాంతం ఎందుకని ఇక్కడ చేస్తున్నారంటే మీ అందరి మధ్యలో చేయాలన్న ఒక ఆలోచనతోటి మరి అందరం కూడా ఈ సంక్రాంతికి సుభిక్షంగా ఉండి అష్టాశ్వర ఆరోగ్యాలతో ఉండాలి. మన తాడేపల్లి నియోజకవర్గం కూడా ఇవాళ సంక్రాంతి శోభంగా రోడ్లు కానీ డివైడర్ల పెయింటింగ్లు కానీ ఎక్కడికక్కడ లైటింగ్స్ వ్యవస్థ కానీ మరి ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఈ తాడేపల్లి నియోజకవర్గం వస్తే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఎలా కనపడుతుంది అనేది ఉదాహరణకి రేపు సంక్రాంతి, ఉగాది, భోగి, పెద్ద పండుగ, కనుమ 3 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేసుకునే విధంగా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన అందించడం చాలా అదృష్టంగా మనందరూ కూడా భావించాలని మీ అందరికీ తెలియజేస్తూ 2015లో ఈ టిట్కోలు ఇల్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో ఇవ్వడం జరిగింది. కానీ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ సంక్రాంతి సంబరాలు తాడేపల్లి మున్సిపాలిటీలో చేయాలి, కానీ మనకు ఇచ్చిన టిట్కో ఇళ్ళ మధ్యలో చేస్తే ఆ డబ్బులు కూడా ఇక్కడ వేస్ట్ అవ్వకుండా అందరూ కూడా శుభ్రమవుతున్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా అన్నయ్య గారి దృష్టికి తెలుసు. చాలా మంది చెప్తున్నారు డ్రైనేజ్ వ్యవస్థ గురించి. ఖచ్చితంగా త్వరలో ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా క్లియర్ అవుతుందని కోరుకుంటున్నాను. ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేని చూడండి, ఇప్పుడు ఎమ్మెల్యే గారిని చూడండి. మన పోయిన సంవత్సరం జనవరి నెలలో ఎలాగుంది తాడేపల్లిగూడెం, ఇప్పుడు ఎలా ఉంది చూడండి తాడేపల్లిగూడెం. రాబోయే రోజుల్లో మన బలిశ్రమ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మార్చి 12వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు కూడా బలిశ్రమ తల్లికి జాతర మహోత్సవ కార్యక్రమం మొదలుపెట్టారు. మనందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తాడేపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన కాబట్టి మనందరూ కూడా రాబోయే జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ముఖ్య అతిథులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ టిట్కో వాసులకి, అలాగే ఏదైతే ఈ కాంపిటీషన్ జరిగిన ముగ్గుల పోటీ అందరికీ కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రైజ్ అందుకుంటాం చాలా అదృష్టం అండి. అలాగే మా మట్మా వారికి కూడా ఒక మంచి అవకాశం ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే వార్డు ఇన్ఛార్జీలకి, కూటమి నాయకులందరికీ నా నమస్కారాలండి. నవాపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు మెహర్ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శుక్రవారం తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. మెహర్ ప్రసాద్ వెంట వచ్చిన కార్యకర్తలు కొత్త ఇన్ఛార్జ్ వడ్డీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వడ్డీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. వడ్డీ రఘురామ్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని, సమిష్టి కృషితో పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిమ్మల వెంకటరత్నం, బండి శ్రీను, సింగరపు సునీల్, కొడమంచిలి భాను, మాముడూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట్లమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవోపేతంగా కొనసాగుతుంది. శుక్రవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వడ్డీ రఘురామ్ నాయుడు అమ్మవారి జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొని కోట్లమ్మ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. వడ్డీ రఘురామ్తో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని నాకు కల్పించినందుకు అమ్మవారి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే అమ్మవారి దీవెనలు, కరుణా కటాక్షాలు ఈ గ్రామ ప్రాంతానికే కాకుండా ఈ గ్రామాల నుంచి వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారికి, వివిధ దేశాల్లో ఉన్నవారికి, వాళ్ళ మన కుటుంబ సభ్యులందరికీ కూడా కోట్ల అమ్మవారి దీవెనలు, కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని, ఈ ప్రాంతంలో రైతులు వాళ్ళు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు మంచిగా ఉండి రైతు సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు రేపు మార్చిలో వచ్చేది ఇంత పరీక్షా కాలం సమయం కాబట్టి మీరందరూ మంచి మార్కులతో పాస్ అయ్యి ఉత్తీర్ణ శాతం పెరిగి మీ తల్లిదండ్రుల ముఖాల్లో, వాళ్ళ కుటుంబాల్లో ఆనందం ఉంచేలాగా మీ విద్యాభ్యాసాలు జరగాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా అమ్మవారి దీవెనలు, కరుణా కటాక్షాలు ఉండి వ్యాపారాలన్నీ సమృద్ధిగా జరగాలని, మీరు, మేము, మనందరం అమ్మవారి దీవెనలతో సుఖ సంతోషాలుగా ఉండాలని, మనసు పూర్తిగా అమ్మవారి దీవెనలు, కరుణా కటాక్షాలు మనకు ఉండాలని మనస్ఫూర్తిగా
మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భీమడోలు మండలంలో కోడి పందాలు, జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని భీమడోలు తహసీల్దార్ బి రామాదేవి అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం భీమడోలు మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ రామాదేవి అధ్యక్షతన మండల రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, ఇతర విభాగాల సమన్వయంతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ రామాదేవి మాట్లాడుతూ సంక్రాంతి పేరుతో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐ మదీన్ బాషా మాట్లాడుతూ కోడి పందాలు, జూదం నిర్వహించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, పోలీస్, ఫైర్, అటవీ శాఖ, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. సో దానికి మనం ఏ యాక్షన్ తీసుకున్నాం అనేది ఇక్కడ విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ వరకు అందరిది రెస్పాన్సిబిలిటీ ఉంది. సో మండల్ లెవెల్లో ఇప్పుడు నేను ఎస్హెచ్ఓ గారు, ఎంపీడీఓ గారు అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము ఎలా రెస్పాన్సిబుల్ అవుతామో అదేవిధంగా విలేజ్ లెవెల్లో ఎవరినైతే మనం ప్రొసీడింగ్స్ ఇచ్చున్నామో స్టాఫ్, పంచాయతీ సెక్రటరీ అవ్వచ్చు, విఆర్ఓ లేదంటే మహిళా పోలీసు, మీ అందరూ కూడా విలేజ్లో మీరు ఉంటారు కాబట్టి మీరు అనేది యాక్టివ్ రోల్. సో పేపర్ వర్క్ ఏదైతే ఉందో ఆ షామియానా వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, ఆ ల్యాండ్ ఓనర్ ఎక్కడైతే ప్రీవియస్గా మనకి ఆ బరి అనేది వేశారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనం చేసుకొని కండక్ట్ చేయాలి ఒక గ్రామ సభలాగా. అండ్ సెకండ్ వన్ ఏంటంటే టాప్ డౌన్. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఈ 2 యాక్ట్స్ దీని ప్రకారం వాళ్ళు చట్టపరంగా వారిపై చర్యలు తీసుకొని పడతాయి కాబట్టి వీటిని ప్రోత్సహించడానికి వీల్లేదు అని చెప్పేసి మీరు టామ్ టామ్ వేయించి టామ్ టామ్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారో కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కూడాను మనకి పేపర్లో పబ్లిష్ అయ్యేలా చూసుకోవాలి. ఆ పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది విలేజ్ లెవెల్లో విఆర్ఓలు ఎప్పుడైతే మీకు మీటింగ్ జరుగుతుందో, అవేర్నెస్ మీటింగ్ జరుగుతుందో ఒక ర్యాలీలా కండక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, కంటెంట్ ఏదైతే ఉందో మీ మినిట్స్ అండ్ ఈ టామ్ టామ్ సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆఫీస్కి సబ్మిట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. అదేవిధంగా ఈ షామియానా టిప్ టాప్ వాళ్ళకి మీకు నోటీస్ ఏ ఫార్మాట్లో ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగానే నోటీసులు సర్వ్ చేయండి. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ప్రివెంటివ్ యాక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇదైతే ప్రీవియస్ కేసులు ఇన్వాల్వ్ అయ్యారో అందరూ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నాం. విలేజ్ లెవెల్లో మేము చెప్పేది ఏంటంటే జిఎంఎస్కి లిస్టు మీ గ్రూప్లో సర్క్యులేట్ చేస్తున్నాం. రావాల్సిన ఎవరు ఉంటే కొంచెం మీరు అక్కడ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళందరూ మేము తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేస్తాం. మనందరూ కూడా ఫైనల్ ఎట్ లాస్ట్ హైకోర్టుకి జవాబు చెప్పాలి. సో రికార్డ్ పర్పస్ అన్నీ కూడా మనం ప్రాపర్గా ఉండాలి. దీనికి సంబంధించి ఎక్సైజ్ గురించి కూడా మేడం గారు చెప్పారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మాకు ఇన్వెస్ట్ ఇస్తుంటే మా నుంచి కూడా కేసులు బుక్ చేయడం ఎక్సైజ్ కేసులు కూడా. ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి పండుగ అనేది జరుపుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని మనం కూడా కొన్ని మర్చిపోతున్నాం. అవన్నీ మర్చిపోకుండా ఉండాలంటే మనం ఇప్పుడు కొన్ని రంగోలీ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ డగ్గాబాల్ పెట్టచ్చు, ఒక చిన్న క్రికెట్ లాంటి పెట్టించవచ్చు, మ్యూజిక్ చైర్స్ పెట్టించవచ్చు. ఇలాంటివి కొంచెం మనం అవేర్నెస్ కనుక కొంచెం విలేజ్లో పెద్దవాళ్ళ సమక్షంలో అంటే విలేజ్లో ఉండే పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరి సమక్షంలో మనం పెట్టుకుని ఇలాంటివి ఎంటర్టైన్మెంట్ కనుక మనం చేయడం కనుక జరిగితే కనుక ఖచ్చితంగా సంక్రాంతి పండుగ అనేది నిజంగా సంక్రాంతి లాగా అనిపిస్తుంది మనందరికీ కూడా. తాడేపల్లిగూడెం సీతారాంపేట కొబ్బరి తోటలో శ్రీ పుంతల ముసలమ్మ తల్లి అమ్మవారి 43వ వార్షిక మహోత్సవాలు జనవరి 1వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగాయి. దానిలో భాగంగా ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామనాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొప్పలవెలమ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీను, మాకరాజు సతీష్, ద్వారపురెడ్డి శ్రీను, కొండబోయిన కృపావరం, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు, శ్రీ విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం అధ్యక్షులు సామన సత్యబాబు పాల్గొన్నారు. శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజా త్రినాథ్ అతిథులకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీ పుంతల ముసలమ్మ తల్లి 43వ వార్షికోత్సవ మహోత్సవాలు మరి నేటికి 10వ రోజు.
ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా పూజా కార్యక్రమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. అలాగే 5వ తేదీన అమ్మవారికి రథోత్సవం ఊరేగింపు పట్టణ పురవీధులు గుండా ఊరేగించి అమ్మవారి దివ్య ఆశీస్సులు పట్టణ ప్రజానికానికి అందించడం జరిగింది. అలాగే మరి ఈరోజు 10వ తేదీ అమ్మవారికి శాంతి నివేదనగా మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ శ్రీ వడ్డీ రఘురామ్ నాయుడు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలియజేస్తూ, మరి ఈ ప్రోగ్రామ్స్ గత 43 సంవత్సరాలుగా తాడేపల్లి పట్టణం నిర్వహిస్తున్నామంటే పట్టణ ప్రజల సహకారం, అమ్మవారి ఆశీస్సులు, మరి మా ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని. శ్రీ 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 పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద మాకు అత్యంత ఆప్తులు రాజా త్రినాథ్ గారి గౌరవాధ్యక్షతన అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరము జనవరి 1 నుంచి వార్షికోత్సవంగా జరుపుకుంటూ 43వ వార్షికోత్సవం దిగ్విజయంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు అఖండాన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అఖండాన్న సమారాధన నిమిత్తం కూరగాయలు ఇచ్చే భాగ్యాన్ని మా మార్కెట్కి కలగజేసినందుకు ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పేటలోనే కాకుండా మన గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీ 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 పొంతల ముసలమ్మ వారి దివ్యాశీస్సులు కలగాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యాలతో సకాలంలో వర్షాలు కురిసి రైతులకి మంచి పంటలు పండి లాభదాయకంగా ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటూ, స్థానిక మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 2లో గల ఆదిత్య స్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, హరిదాసు, బొమ్మల కొలువు, కృష్ణుడి చెరువు, పిండి వంటలు, గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి చూపర్లను అలరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ, ఆదిత్య స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా నిర్వహించడం గర్వకారణమని కొనియాడారు. ప్రిన్సిపల్ కె వాసుదేవ్ మాట్లాడుతూ, భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎస్ అరుణ, ఎరుబండి సతీష్ పాల్గొన్నారు. మన యొక్క స్కూల్స్కి వెళ్ళేటప్పటికీ పిల్లవాడి మార్కులు ఎంత వస్తున్నాయి? 70 వస్తున్నాయా, 90 వస్తున్నాయా, 99 వస్తున్నాయా, 100 వస్తున్నాయా? ఇవి మాత్రమే పేరెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. టీచర్స్ యాజమాన్యం కూడా అదే ధోరణిలో ఈరోజు సమాజంలో జరుగుతూ ఉంది. ఎందుచేతంటే మనం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ కూడా ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది పిల్లలందరూ కూడా శ్రీనివాస కళ్యాణం చాలా చక్కగా చేశారు. మరొకసారి మీ టీం అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ. అలాగే ఏం చేద్దంటే ఈ యొక్క కళ్యాణం ఏర్పాటు చేసినందుకు వీళ్ళతో పాటు వీళ్ళని ప్రాక్టీస్ చేసిన టీచర్స్, మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను తప్పనిసరిగా. ఏం చేద్దంటే వాళ్ళ యొక్క కష్టం చాలా ఉంటుంది. వీళ్ళని ఇంత చక్కగా చేయించడం కోసం వాళ్ళు సుమారుగా నాకు తెలిసి 20-15 రోజుల నుంచి కష్టపడి ఉంటారు. మరొకసారి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సంక్రాంతి అంతా ఇక్కడే ఉందనేది కనబడేలాగా, ఎందుకంటే మేము పాత తరం వాళ్ళు కాబట్టి ఆ సంక్రాంతి సంబరాలంటే వీధుల్లో చేసుకునేవాళ్ళు, ఆ భోగి మంటలు వేసుకోవడం కానీ అలాగే సంక్రాంతి సంబరాలు చేసుకుంటాం కానీ అవన్నీ ఒక సాంప్రదాయంగా ఉండేవి. ఇవాళ ఏంటంటే తర్వాత తరాల వాళ్ళకి నేర్పవలసి వస్తుంది. అంటే కాలమానంలో వచ్చే మార్పులను బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీరందరూ ఈ పండుగ 10 రోజులు అలాగే సెలవులు వచ్చినాయి కాబట్టి అమ్మమ్మ, నాన్నమ్మలో తాతయ్యల దగ్గరికి, బాబాయిల దగ్గరికి, పిన్నిల దగ్గరికి, అందరికీ దగ్గరికి వెళ్ళి మానవ సంబంధాలు పెంపొందించుకునే మీ బాంధవ్యాలు తెలుసుకొని, అలాగే సంక్రాంతి పండుగ యొక్క ప్రాధాన్యతని ఇది చేసుకుని, పండుగలు అంటే ఏంటంటే అలా బంధుమిత్రులు అందరూ కలుసుకునే సందర్భంలో కోసమే పండుగలు మనకి ఉన్నాయి. స్థానిక కుంజనపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తాడేపల్లిగూడానికి చెందిన చిలుకూరి నారాయణ వెంకటలక్ష్మి దంపతుల సౌజన్యంతో శనివారం సుప్రభాతం, తోమాలు సేవ, శ్రీవారి అలంకరణ, అర్చన, సర్వదర్శనం, ప్రసాద వితరణ జరిపారు. సాయంత్రం స్వామివారికి అర్చన, నక్షత్ర హారతి, గోవింద నామాలు, విష్ణు సహస్రనామ పారాయణం, భోగా శ్రీనివాసమూర్తికి క్షీరం నివేదన, హారతి, స్వామి
వారి పవళింపు సేవ తదితరులు జరిగాయి. ప్రత్యేకంగా ప్రతి శనివారం ఎవరైనా భక్తులు స్వామివారికి సేవలు చేసుకోవలసిన వారు ముందుగా కమిటీని సంప్రదించాలని కోరారు. సుప్రభాత సేవకి మాకు అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ మా హృదయపూర్వక వందనాలు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి శనివారం రోజున అలాగే ధనుర్మాసం ఈ నెల రోజులు కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా స్వామివారికి ఎలా అయితే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నాయి అదేవిధంగా ఈ దేవాలయంలో జరుగుతున్నాయి. మరి ఈరోజు స్వామివారికి సుప్రభాత సేవలో పాల్గొన్నటువంటి మరి సోదరులు శ్రీ చిలుకూరి నారాయణరావు గారు శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ దేవాలయంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతి నిత్యము కూడా మరి ఆయన ఈ దేవాలయానికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ విశేషమైనటువంటి ఏ కైంకర్యాలు వచ్చినా నేనున్నాను మీకు అనే భరోసా ఇచ్చే ఆ దంపతులకి ఈ దేవాలయం తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రేపు బ్రహ్మోత్సవాల్లో కూడా వారి దంపతులతో ఒక కైంకర్యం కూడా చేయడానికి వారు నిర్ణయించడం జరిగింది. చాలా సంతోషం అండి. ఈ దేవాలయానికి మీకు ఎప్పుడు కూడా మేము కూడా ఎప్పుడు కనిపెట్టుకుంటామండి. తాడేపల్లిగూడెం వాస్తవులు శ్రీ భారతీయ ఇంజనీరింగ్ అధినేత శ్రీ చిలుకూరి నారాయణరావు గారు శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల సౌజన్యంతో ఈరోజు సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన అలాగే ప్రసాద వితరణ వారి చేతుల మీద జరిగిందండి. వారికి వారి కుటుంబ సభ్యులకి మా కమిటీ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఓం నమో వెంకటేశాయ. స్థానిక ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థుల్లో సాంప్రదాయ విలువలు, సాంస్కృతిక అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో అత్యంత ఘనంగా నిర్వహించారు. రంగోలీ పోటీ, గాలిపటాల పోటీ, సాంప్రదాయ వేషధారణ పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ రైతుల కష్టానికి గౌరవం ఇవ్వడం, ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోవడం వంటి విలువలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే అన్ని కార్యక్రమాలు నమూనాగా ఇక్కడ చేయడం జరుగుతుంది. పిల్లలకి ఈ పండుగ విశిష్టత ఏంటి, అసలు ఈ పండుగలో ఏమేం చేస్తారు, ఎందుకు చేస్తారు, ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బొమ్మల కొలువు పెట్టాం, పిండి వంటలు పెట్టాం, భోగి మంటలు తయారు చేస్తాం, సంక్రాంతి ముగ్గులు, కొబ్బెమ్మలు, ఇలా హరిదాసు పిల్లలు కూడా వివిధ వేషధారణలు వేసుకున్నారు. సోది చెప్పే అమ్మాయి, అలాగే జంగం దేవర, అన్ని రకాల వేషధారణలు వేశారు. పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ఈ కార్యక్రమం ఇంత బాగా రావడానికి సహకరించిన ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు. ఆంగ్లో ఇండియన్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. మీరు చూసుకున్నట్టయితే భోగి మంటలు, సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. చాలా పోటీలు పెట్టారు, ముగ్గులు పోటీ పెట్టారు, గాలిపటాలు ఎగరేయడం పోటీ పెట్టారు, పొంగల్ కలపడం, అవన్నీ చాలా పోటీలు పెట్టారు. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ద్వారా సంక్రాంతి యొక్క మహోన్నతం, గొప్పతనం అంటే ఏంటో మాకు తెలిసింది. సంక్రాంతి దేనికి జరుపుకుంటారంటే సంవత్సరం మొత్తం కష్టపడ్డ రైతులకు తన కష్టానికి ప్రతిఫలం దొరకడమే సంక్రాంతి పండుగ. తమ పంటను ఇంటికి తెచ్చుకొని చాలా సంతోషంగా జరుపుకునేది సంక్రాంతి పండుగ. ఈ మహోన్నతమైన సంక్రాంతి పండుగ గురించి మాకు తెలుస్తున్నందుకు స్కూల్ మేనేజ్మెంట్ వారికి, టీచర్స్ వారికి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా స్కూల్లో ఆంగ్లో ఇండియన్ స్కూల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. రంగోలీ కాంపిటీషన్, కైట్ కాంపిటీషన్ నిర్వహించారు. ఇలాంటి చాలా నిర్వహించారు. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో శ్రీనివాస రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం స్వామివారికి పారాయణం, విశేష పూజలు నిర్వహించారు.
కొప్పిశెట్టి రమణయ్య చంటి అనంతలక్ష్మి దంపతులు స్వామివారికి పుష్పాలు అలంకరణ కండువ దండ గజమాల సమర్పించారు. ఎడవల్లి వెంకటరమణ పూర్ణ దంపతులు స్వామివారికి నైవేద్యం మహాప్రసాదం వితరణకు సహకారం చేశారు. ప్రగతి జూనియర్ కాలేజీ అండ్ మోడర్న్ డిగ్రీ కాలేజీల అధినేత కొప్పిశెట్టి రమణయ్య చంటి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుబా శ్రీను, గాదం మురళి, జామి సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం చేయదలుచుకున్న వారు 2 వారాల ముందు కమిటీ వారిని ఆలయ అర్చకులను సంప్రదించాలని కోరారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు ధనుర్మాసం శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. భక్తులు కూడా విశేషంగా వచ్చి దర్శించుకోవడం జరిగింది. మరి ఈరోజు స్వామివారికి మహాప్రసాదం వితరణకు సహకరించిన వారు శ్రీ ఎడవల్లి వెంకటరమణ, శ్రీమతి పూర్ణ దంపతులు, అలాగే స్వామివారికి పూల అలంకరణ గజమాలకు సహకారం శ్రీ కొప్పిశెట్టి రమణయ్య, శ్రీమతి అనంతలక్ష్మి దంపతులు, అలాగే స్వామివారి శనివారం సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్ అండ్ మోడర్న్ డిగ్రీ కాలేజ్ అధినేత శ్రీ కొప్పిశెట్టి రమణయ్య చంటి గారి పుట్టినరోజు సందర్భంగా మరి వారి కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా మరి కలియుగదైవం వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీరామచంద్రమూర్తి, శ్రీ జ్ఞానసత్వం వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ఆ కుటుంబాలు చేయాలని ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. మోడర్న్ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీలో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రాంగణంలో పండుగ వాతావరణంతో కలకల్లాడింది. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని కార్యక్రమానికి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు, క్రికెట్, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్, హరిదాసు వేషధారణ కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మోడర్న్ శ్రీ ప్రగతి కాలేజీ నందు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ముగ్గుల పోటీల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. మరియు లెమన్ అండ్ స్పూన్ కుర్చీలాటలు కూడా పెట్టడం జరిగినాయండి. మా విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని సంక్రాంతి సంబరాన్ని గణనీయంగా జరుపుకున్నామని తెలియజేయడం జరుగుతుంది. పట్టణ ప్రజలకు, మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ ప్రగతి న్యూ మోడర్న్ డిగ్రీ కాలేజ్ నందు సంక్రాంతి సంబరాలు 10వ తారీఖున జరగడం జరిగింది. దీని సందర్భంగా మా కాలేజీలో ఆడపిల్లలకు ముగ్గులు పోటీలు, లెమన్ స్పూన్ అండ్ మ్యూజికల్ చైర్స్ అండ్ ఆల్సో బాయ్స్కి కబడ్డీ, క్రికెట్ అండ్ వాలీబాల్ గేమ్స్ నిర్వహించడం జరిగింది. ఆ గేమ్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా మా కాలేజీ నందు మా చైర్మన్ సార్, మా ప్రిన్సిపల్ సార్ అందరూ కూడా ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగల ముసుగులో కోడిపందాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని బేముడోలు సిఐ యూజే విల్సన్ హెచ్చరించారు. శనివారం బేముడోలు మండలం పోళ్ల శివార్లో తయారు చేస్తున్న కోడి పందాల బరులను బేముడోలు ఎస్ఐ ఎస్కే మదీన్ బాషాతో కలిసి సిఐ విల్సన్ ట్రాక్టర్లు, జేసీబీలతో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా సిఐ విల్సన్ మాట్లాడుతూ జోదం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయని, ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వారిని సాంప్రదాయ క్రీడల వైపు ప్రోత్సహించాలని హితవు పలికారు. బేముడోలు మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 112కు డయల్ చేసి సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ఎస్ఐ మదీన్ బాషా మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా యువత సాంప్రదాయ క్రీడల వైపు మొగ్గు చూపాలని, బేముడోలు పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వాలీబాల్ పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చెప్పట్లేదు, సాంప్రదాయ ఆటను అలా ఆడుతున్నారు తప్పించి ఈ గుండాటలో, ఈ తేకాటలో, ఈ కోడి పందాలు చాలా గొడవలు జరిగి మొట్టలైన సందర్భాలు కూడా ఉంటాయి. తెలుసా మీకు? పండగ అంటే సరదాగా పండగలాగా చేసుకోవాలి, పండగ వాతావరణంలో, అవునా కదా? అంతే తప్పించి దాన్ని ఏదో జూదంగానో మరో వ్యసనంగానో దాని పండుగను వాడుకోకూడదు. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ఏంటంటే ఏ పండుగ వచ్చినా, సంక్రాంతి కాదు, ఏ పండుగ వచ్చినా ఏదో జూదానికి దాన్ని లింక్ పెట్టి చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. హైకోర్టు డైరెక్షన్ కూడా ఉంది, ఈ పండుగలకి కోడి పందాలు ఇవన్నీ ఆడొద్దు, ఆడితే కేసులు పడతాయి. ఏదో జరిగిపోద్ది అని అనుకోవద్దు. ఇన్ కేసు తేడా వస్తే అందరి మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలా మేమే వచ్చి కేసులు పెట్టాల్సి వస్తుంది. అందుకని ముందుగా మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశం పెట్టి ఇవన్నీ చెప్తున్నాం.
ఇంకైతే సంప్రదాయమైన పండుగని సంప్రదాయం ప్రకారం చక్కగా పండుగలాగా చేసుకోండి. 2 సంవత్సరాల కిందట జరగవలసిన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీతో పాటు పడాల, కుంజనపల్లి, కొండ్రుపోలు, ఎల్ అగ్రహారం, ప్రతిపాడు గ్రామ పంచాయతీలకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించలేదు. ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తాడేపల్లిగూడెం మున్సిపాలిటీతో పాటు మిగిలిన 5 గ్రామాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వినియోగదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు ముఖ్యమంత్రికి, ఎన్నికల కమిషనర్కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా కోరారు. తాడేపల్లిగూడెం మండలం దండకర్ర మమతా స్కూల్లో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగాయి. స్కూల్ కరస్పాండెంట్ సబితి బ్రహ్మయ్య, ప్రిన్సిపల్ సబితి చిన్ని ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు వేసిన రంగవల్లులు అబ్బురపరిచాయి. బొమ్మల కొలువు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, పిండి వంటలతో సంక్రాంతికి ముందే తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి సర్పంచ్ పిల్లా రాంబాబు, రెండవ బహుమతి తాళ్ల కాశీ, మూడో బహుమతిని అన్నంరెడ్డి భద్రారావు స్పాన్సర్ చేశారు. ఎంతో పెద్ద మనసుతో స్కూల్ నిర్వహణలో ముందుండి నడిపిస్తున్న తల్లిదండ్రులకు, గ్రామస్తులకు స్కూల్ కరస్పాండెంట్ సభ్యత బమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి ప్రతి ఇంట ఆనందాలు వెళ్లి విరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్లా రాంబాబు, ఉప సర్పంచ్ కాసాని రాంబాబు, నేడి భద్రారావు, తాళ్ల కాశీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని సంబరాన్ని రెట్టింపు చేశారు. మా మమతా స్కూల్ యొక్క ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గ్రామ సర్పంచ్ అయిన పిల్లా రాంబాబు గారు, వైస్ ప్రెసిడెంట్ గారైన కాసాన్ రాంబాబు గారు, అదేవిధంగా నెంబర్ గారైన భద్రా గారు, అదేవిధంగా తాళ్ల కాశీ గారు కూడా ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేశారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మా యొక్క స్కూల్ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేశారు. ఎంతో హ్యాపీగా మేము జరుపుకున్నందుకు ముఖ్యంగా మా స్కూల్ తరపున మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఈరోజు మమతా స్కూల్లో సంక్రాంతి సంబరాల ప్రోగ్రాం జరిపిస్తున్నామంటే పేరెంట్స్ చాలా కోఆపరేట్ చేశారు. దానిలో భాగంగా మమతా స్కూల్ యొక్క ప్రాంగణంలో పేరెంట్స్కి అంటే తల్లులందరికీ కూడా ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. అందుకు వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్కి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అండ్ పిల్లలకైతే భోగి పళ్ళు, బొమ్మల కొలువు అండ్ భోగి మంటలతో కూడా చాలా సందడి చేస్తున్నారు. ఇదంతా చేసుకోవడానికి ఈ పండుగ సందర్భంగా మాకు అవకాశం వచ్చిన పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ వన్స్ అగైన్ పొంగల్ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ సంక్రాంతి. గ్రామాల్లో వృత్తి చేయుచున్న రజక వృత్తిదారులు సమైక్యంగా ఉండి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య, సీనియర్ నేతలు పగడాల సాంబశివరావు, ఎలమంచిలి నాగశేషు అన్నారు. జిల్లా రజక సంఘం భవనంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రజక సంఘం సభ్యులతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా రజకులను ఆదుకోవాలని కట్లయ్య కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం సీనియర్ నేతలు గొల్లపూడి వెంకటేశ్వరరావు, కడాలి సుబ్బయ్య, గోవాడ దుర్గారావు, వి శ్రీనివాస్, కొవ్వలి, రజక సంఘం నాయకులు గోవాడ సుబ్రహ్మణ్యం, గోవాడ దుర్గాప్రసాద్, గుళపూడి రమేష్, గోవాడ శ్రీరాములు, సురుగుల కోటేశ్వరరావు, గోవాడ రాము, గోవాడ అంజి, నెంబర్ గుళ్లపూడి శ్రీనివాసరావు, కూరపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా రజక సంఘ భవనానికి పలు గ్రామాల నుంచి రజకులు రావడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఉండే 909 గ్రామాల్లో అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులకు చెరువులు ప్రభుత్వాదేశాల ప్రకారంగా ఇవ్వకుండా అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంటాం సహజమైపోయింది. ఇదే విషయాన్ని అనేక మంది కలెక్టర్ వారు, అనేక మంది పంచాయతీ అధికారులకు రజకుల మీద జరిగే దాడుల విషయంలో కూడా అనేక గ్రామాల సమస్యలు మా దృష్టిలో ఉన్న వాటికి ఐజీ గారి దృష్టికి, జిల్లా ఎస్పీ గారి దృష్టికి, కన్సర్న్ డిఎస్పీ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి మాకు తోసిన సహకారాన్ని రజక వృత్తిదారులకి అందజేస్తున్నాం. గ్రామాల్లో రజకులు సమైక్యంగా ఉండి ఏ విధమైనటువంటి వివాదాలు లేకుండా ప్రభుత్వం మనకు కల్పించిన హక్కును అనగా రజక వృత్తి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.